ఎస్, మనం వేదిక మీద ఉన్నాం. ఎక్స్క్లూజివ్ గా సుమన్ టీవీ ఇక్కడున్న మొత్తం అన్ని పరిస్థితులు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో ఈ స్థానంలో ఆయన కూర్చోబోతున్నారు. ఆయనకు ఎడమ వైపున కుడి వైపున నాగబాబు గారు కూర్చోబోతున్నారు. అలాగే ప్రధాన కార్యదర్శి హోదాలో, అలాగే పొలిటికల్ అఫైర్స్ కమిటీ మినిస్టర్ హోదాలో నాదెండ్ల మనోహర్ గారు ఇక్కడ కూర్చోబోతున్నారు. ఇక్కడ మనం చూస్తే చైర్స్ అన్ని కూడా మొత్తం 25 చైర్స్ ఉన్నాయి ఈ ముందు భాగంలో. చూడొచ్చు ఇక్కడ మనం. అక్కడి నుంచి మనం ఒకసారి కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఇలా 25 ఉన్నాయి. ఈ 25 చూస్తే 21 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ కూర్చోబోతున్నారు. కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఇలా 21 మంది ఎమ్మెల్యేలు, అలాగే 2 ఎంపీలు అంటే మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తో పాటుగా పార్టీకి సంబంధించినటువంటి మరొక కీలక వ్యక్తి అంటే ఎమ్మెల్సీ హోదాలో ఇప్పుడు నిన్న ఏకగ్రీవంగా ఆయన ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయనే సోదరుడు నాగబాబు గారు. సో నాగబాబు గారు కూడా ఎమ్మెల్సీ హోదాలో ఇక్కడ కూర్చోబోతున్నారు. ఇలా 24 మంది ఇక్కడ ముందు కూర్చోబోతున్నారు. మధ్యలో అధ్యక్షుడి హోదాలో, డిప్యూటీ సీఎం హోదాలో, అలాగే స్థానికంగా పిఠాపురం ఎమ్మెల్యే హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఈ సీట్ లో కూర్చోబోతున్నారు. అలాగే ఇక్కడ మనం వెనక చూసినట్లయితే దాదాపుగా 220 చైర్స్ దాకా వేశారు. జిల్లా అధ్యక్షులు, అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శులు, అలాగే స్టేట్ కమిటీలో ఎవరైతే కీలకంగా ఉన్నారో స్టేట్ బాడీతో పాటుగా పార్టీకి కీలకమైనటువంటి సేవలను అందించినటువంటి అనుబంధ విభాగాలకు సంబంధించినటువంటి వారు, వేరే మహిళలకు సంబంధించినటువంటి విభాగాల వారు, వీరందరూ కూడా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ స్థానాల్లో అంటే ముందు వరుసలో చూసినట్లయితే అధ్యక్షులు వారు, పవన్ కళ్యాణ్ గారు, మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఇక్కడ ఈ స్థానంలో చూసినట్లయితే ఇక్కడ ఎవరైతే పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, అలాగే స్టేట్ బాడీలు ఎవరైతే కీలకంగా ఉన్నారో ఆ కమిటీకి సంబంధించిన వారందరూ కూడా ఇక్కడ కూర్చుంటారు.